ఏమిటి ఏమిటి అర్థం లేని వాగుడు? ఈ గాన గంధర్వుడి గానము ఎవడికి పడితే వాడికి అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. ఓ అబ్బో, మీ పాటలో అంత అర్థం కాని దేవరహస్యాలు ఏమున్నాయని మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఉన్నావా అసలున్నావా అంటూ జీళ్లు పాకంలా లాగుతున్నారు. ఊళ్ళో జనం భయపడి చస్తున్నారు. పాపం మన పక్క వీధిలో వెంకట సుబ్బయ్య గారు గుండెపోటుతో ఢమేలని చచ్చిపోయాడంట. స్వర్గానికి పోయి సుఖపడతాడే. మీరు స్వర్గంలో కూడా కచేరీలు ఇస్తానంటున్నారుగా? అవును, అది మా జీవితాశయం. అయ్యో రామా, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. నా గంగాజలం సంగతి జీలకర్ర సొంటి బాగా దంచి పట్రా, గొంతు సాఫీగా ఉంటుంది. అలాగే, ఇప్పుడే తెస్తాను. కాస్త నల్లుల మందు కూడా కలపనా? ఇంకా ఘాటుగా ఉంటుంది. నల్లుల మందు ఏమైనా కలుపుద్దా? కలపదలే. సుమతి, సుమతి, ఆ జీలకర్ర నీళ్ళు ఎవరికమ్మా? ఇంకెవరికి? మా ఆయనకి. మా ఇంట్లో కాస్త విషం ఉంది, తెచ్చిమ్మంటావా? విషం మా ఇంట్లో లేకనా? కొని ఎప్పుడో దాచాను. మా తల్లే, ఈ ఊరి భవిష్యత్తు నీ చేతిలో ఉందమ్మా. కాస్త ప్రాణం పోతే గాని ఎవరికి సుఖం లేదు అంటారు, అంతే కదా? అంతేనమ్మా, అంతే. నువ్వే ఎలాగోలా పుణ్యం కట్టుకోవాలి. పూలు బొట్టు లేకుండా బతకలేను పిన్ని గారు, కాబట్టే ఆయన ఇంకా బతుకున్నారు. మీ ఆయన బ్రతుకున్నాడు సరే, మరి జనం సంగతి? మీ ఆయన సంగీతానికి భయపడి జనం ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి రావడం లేదు. నన్ను మాత్రం ఏం చేయమంటారు? ఆయనకిష్టమైన వంటలన్నీ చేసి పెడుతున్నాను. కానీ ఏం లాభం? సుష్టిగా లొట్టలేసుకుంటూ తిని ఇంట్లో కూర్చొని ఇంకా రెచ్చిపోతున్నాడు. మీ ఆయన్ని ఇలాగే వదిలేస్తే ఎవరూ ప్రాణాలతో మిగిలరు. అంతవరకు రానివ్వలేండి, ఏదో ఒక ఉపాయం తొందరలోనే ఆలోచిస్తాను. మీరంతా ధైర్యంగా ఉండండి. ఏమోనమ్మా, ఆ కాలాంతకు నీ ఎలా భరిస్తున్నావో ఏమో. నిన్ను మన ఊరి వాళ్ళని ఆ పరమేశ్వరుడే కాపాడాలి. తాగండి. సుమతి, సుమతి, నిన్నేనమ్మా. మీ ఆయన సంగీతం కూడా ఆపమని చెప్పు. రాత్రి నుంచి ఒకటే కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. నన్నేం చేయమంటారు? ఆయన ఎవరి మాట విండు. వినడా? ఎలా వినడో చూస్తానుండు. ఈ రంగమ్మ దెబ్బ మీ ఆయనకి రుచి చూపిస్తాను. నా నోటికి భయపడే పెళ్ళైన 3 నాళ్ళకే నా మొగుడు నన్ను వదిలి సన్యాసుల్లో కలిసిపోయాడు తెలుసా? పెళ్ళైన 3 నాళ్లకే మొగుడిని తన్ని తరిమేస్తే దీనికి ఈ పిల్ల ఎలా పుట్టిందో? ఆయన మనకెందుకులే. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? ఈ రోజు నరసింహమో నేనో ఎవరో ఒకళ్ళే ఉండాలి ఈ ఊళ్ళో. పదవే మాలతో తెలుసుకుందాం. వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడే మా ఆయన జీలకర్ర నీళ్ళు తాగి మంచి ఊపు మీద ఉన్నాడు. ఏంటమ్మా? నే పుట్టక ముందే నాన్న పోయాడు. ఇప్పుడు నువ్వు కూడా లేకుండా పోతే నేను ఎలా బతికేదే? ఏడోకమ్మా, ఊరుకోరా నాన్న. కోరి కోరి కొరివిని తెచ్చుకుంటానా ఏంటి? నాకు మాత్రం ఇష్టమా ఏంటమ్మా? సుమతి, మీ ఆయన ఆపటం ఎలాగే? ఊరు పెద్దలతో మాట్లాడి పంచాయతీ పెట్టించండి. అమ్మో, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ భయపడి ఎక్కడో దాక్కున్నాడంట. పర్వాలేదులేమ్మా, వెతికి పట్టుకుందాం. అమ్మా వెళ్ళొస్తాం. సుమతి రావే. అటు కాదు, అటు మా ఆయన ఉన్నారు. ఇటు దిక్కుమాలిన సంత. మీ ఆయన సంగీతమేమో కానీ మా బుర్రలు పగిలిపోతున్నాయమ్మా. ఏం చేస్తాం? నడవే. మాయదారి సంత, మాయదారి సంత. ఈ సచ్చినోడు సంగీతంతో ఏ పంపులను ప్రశాంతంగా ఉంచుతానికి లేదు.